హలో ఎవ్రీవాన్, మీ అందరికీ నేను చేసిన నాన్ వెజ్ రెసిపీస్ చాలా ఇష్టం కదా. అందుకే ఈరోజు నేను ఆంధ్ర స్పెషల్ రోస్టెడ్ కొత్తిమీర చికెన్ చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీ, అది కూడా ఆయిల్ లేకుండా. అది ఎలాగో చూద్దామా, పదండి. ఈ రెసిపీ చేయడానికి ముందుగా మనం చికెన్ తీసుకోవాలి. చికెన్ని శుభ్రంగా ఒక 3 సార్లు కడిగిపెట్టుకోండి. నేను ఆల్రెడీ కడిగిన తర్వాతే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులోని మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఉప్పు వేసుకుంటున్నాను, అలాగే పసుపు. స్పైసీగా ఉండడానికి కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత జీరా పౌడర్, ధనియాల పౌడరు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 వేసుకుంటున్నాను, చిన్నగా కట్ చేసుకొని. లాస్ట్లో మనం కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలండి, ఎందుకంటే ఇది కొత్తిమీర చికెన్ కాబట్టి. ఈ కొత్తిమీర పేస్ట్లో మనం కొత్తిమీరి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాలు అయిపోయింది కదండి, చికెన్ మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు ఒక ట్రే తీసుకొని అందులోని ఆయిల్ వేసుకోవాలి. ఇలా బ్రష్తో స్ప్రెడ్ చేసేసుకోండి. తర్వాత ఈ చికెన్ అంతా వేసేసుకోవాలి. ఈ చికెన్ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైబర్ 81 లీటర్స్ బిల్టిన్ అవెన్లో అవెన్ చేయబోతున్నాం. ఇప్పుడు ట్రే లోపల పెట్టుకోవాలి, క్లోజ్ చేసుకొని. ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి 20 మినిట్స్కి, అలాగే 250 డిగ్రీస్ వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు స్టార్ట్. వావ్, రెడీ అయిపోయిందండి రోస్టెడ్ కొత్తిమీర చికెన్. లాస్ట్లో గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మీరు ఫైబర్ స్పా ఇండియా పేజ్ని ఫాలో అవ్వండి. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.